అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. మీ హాస్పిటల్లో జరిగే ఫ్రాడ్ ని కప్పిపుచ్చడానికి 100లో ఒక ఆపరేషన్ ఫ్రీగా చేస్తూ ఉంటారు, అంతే కదా? లేదు మేడం. యువర్ ఆనర్, ఇతను కేవలం తన వృత్తి, తన వ్యాపారం చేసుకుంటున్నాడు, అంతేకాని సేవ చేయడం అనేది ముమ్మాటికి నిజం కాదు. ఝాన్సీ గారు, పాయింట్ మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు లేవనెత్తిన పాయింటే మాట్లాడుతున్నారు మృణాలిని గారు. ప్లీజ్ రిలాక్స్. కృష్ణప్రసాద్ గారు, ఈ మధ్య చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే బ్యాచ్, అప్పుడే పుట్టిన పిల్లల్ని కిడ్నాప్ చేసే మాఫియా ఎక్కువైపోయింది. వాళ్ళని ఫోర్స్డ్ గా బెగ్గింగ్ కి పంపించడం, లేదంటే డబ్బున్న వాళ్ళకి దత్తత ఇచ్చేయడం, ఇలా ఆర్గనైజ్డ్ క్రైమ్ లా జరుగుతుంది. ఇలాంటి క్రైమ్స్ వెనుక పెద్ద పెద్ద నెట్వర్క్లుంటున్నాయి, మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అది న్యూస్ లో చూస్తూ ఉంటాం కదా మేడం. చూస్తూ ఉంటారా, లేదా అలాంటి క్రైమ్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? లేదు మేడం, మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. నా హిస్టరీలో గానీ, మా హాస్పిటల్ హిస్టరీలో గానీ అలాంటి కిడ్నాపులు గానీ, అలాంటి క్రైములు గానీ జరిగినట్టు లేనే లేదు. ఇప్పుడు జరిగింది కదా. ఒకవైపు బిడ్డని పోగొట్టుకున్న వాళ్ళు వచ్చారు, ఒకవైపు బిడ్డని తీసుకున్న వాళ్ళు వచ్చారు. లేదు మేడం, మా హాస్పిటల్లో క్రైమ్ జరిగిందని అసలు వీళ్ళు ఇక్కడి వరకు రావడం నేను నమ్మలేకపోతున్నాను. మీ హాస్పిటల్లో అందరికీ ఒకేలా ఫీజులుంటాయా? లేదండి, డబ్బున్న వాళ్ళకి రెగ్యులర్ ఛార్జెస్ ఉంటాయి. మరీ కొంచెం మధ్యతరగతి పేదవాళ్ళకి ఫీజులో రాయితీ ఇస్తాం. అంటే హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట. అలానే సుమిత్ర శ్రీనివాస్ ఒక మిడిల్ క్లాస్ అని తెలుసుకున్నారు. వాసుదేవ్ తనుజ ఒక రిచ్ ఫ్యామిలీ అని తెలుసుకున్నారు. వీళ్ళకి బిడ్డనిస్తే డబ్బులు ఎంతైనా ఇస్తారు అని ఆశపడ్డారు, అంతే కదా? మేడం ప్లీజ్ ఇలా నిజాలు తెలియకుండా మాట్లాడకండి. కృష్ణప్రసాద్ గారు, మీరే చెప్పారు అసలు హాస్పిటల్లో పేషెంట్ కండిషన్ తెలుసుకోవాలి కానీ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం ఏంటి? ఓకే, మీరిక వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, కృష్ణప్రసాద్ గారి మాటల్లోనే తెలుస్తుంది అమ్మ హాస్పిటల్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని. కానీ అదేదో గొప్ప హాస్పిటల్ అయినట్టు, అక్కడేదో సేవ చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఆ బిడ్డ నిజమైన తల్లిదండ్రులు ఎవరో తేల్చి ఆ బిడ్డ వాళ్ళ దగ్గరికి చేరేలా న్యాయం చేయండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఒకళ్ళేమో బిడ్డని మా బిడ్డని క్లెయిమ్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో కాదన్నట్టుగా అనుమానపడుతున్నారు. అలాంటప్పుడు డిఎన్ఏ టెస్ట్కు వెళ్తే మంచిది కదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. మృణాలిని గారు, దీనికి అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు దీనివల్ల ప్రాబ్లం ఏముంది? ఎస్, గో ఫర్ డిఎన్ఏ టెస్ట్. ఎస్ యువర్ ఆనర్. డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆ బిడ్డ మా బిడ్డ అని వాదిస్తున్న సుమిత్ర శ్రీనివాసుల దగ్గర ఉండాలా, లేదా తనుజ వాసుదేవ్ వాళ్ళ దగ్గర ఉండాలా? ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ కి వెళ్తున్నావంటేనే ఒక అనుమానం, సందిగ్ధత. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరి సంరక్షణలో ఉంటుందనేది వెరీ ఇంపార్టెంట్ కదా యువర్ ఆనర్. కరెక్ట్. ఏం చేయాలి? ఒక పని చేస్తాను, శిశు సంక్షేమ కేంద్రానికి రాస్తాను. టెస్ట్ అయిపోయాక
తల్లిదండ్రులు ఎవరనేది తెలుస్తుంది కదా, అప్పుడు వాళ్ళకిచ్చేయచ్చు. వద్దు మేడం, అలాంటి చోటికి నా బిడ్డను పంపించొద్దు. అక్కడ ఎలా చూస్తారో ఏంటో, వాళ్ళు సరిగ్గా చూస్తారో లేదో, పాలు సరిగ్గా పడతారో లేదో, శుభ్రంగా ఉంటుందో లేదో. లేదమ్మా, అక్కడ చాలా మంది పసిపిల్లలుంటారు. ఎందుకు కంగారు పడతావు? ఏముంటుంది, 4 రోజులే కదా, బాగానే చూస్తారు. సుమిత్ర కూర్చో. యువర్ ఆనర్, సుమిత్ర గారు పడుతున్న కంగారుని చూస్తుంటే నాకు చిన్నప్పుడు చదువుకున్న కథ గుర్తొస్తోంది. విత్ యువర్ పర్మిషన్. ఎస్, గో హెడ్. అక్బర్ దర్బార్లో ఇలానే 2 తల్లులు మా బిడ్డ అంటే మా బిడ్డ అంటూ వచ్చారు. అక్బర్ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చివరికి కనిపెట్టలేక బీర్బల్ని సలహా అడిగారు. బీర్బల్ అప్పుడు ఇద్దర్నీ విచారించి, ఇద్దరు చెప్తుంది న్యాయంగానే ఉంది కాబట్టి, ఇద్దరికీ న్యాయం చెయ్యాలి కాబట్టి బిడ్డను ఖండించి చెరుసగం ఇవ్వమన్నాడంట. అప్పుడు అసలైన తల్లి ఇలా సుమిత్రలానే కంగారు పడిపోయి, నాకు బిడ్డక్కర్లేదు, ఆ బిడ్డని ఖండించకండి, ఆవిడికే ఇచ్చేయండి అని అన్నారంట. ఇప్పుడేంటి? సుమిత్ర గారు కంగారు పడిపోయినంత మాత్రాన ఈ బిడ్డ తన బిడ్డ అని, నిజమైన తల్లి తని అని తేల్చేమంటావా? చూడండి ఝాన్సీ గారు, ఆ కాలం వేరు. కథలు సూక్తులతో ఇప్పుడు తీర్పు ఇవ్వలేము. న్యాయస్థానాలకి ఆధారాలు కావాలి. నేను సందర్భానుసారం వచ్చింది కాబట్టి చెప్పాను, కానీ ఈ కథను బట్టి తీర్పు ఇవ్వమని చెప్పలేదు మేడం. ఓకే, ఐ డోంట్ హ్యావ్ చాయిస్. డిఎన్ఏ టెస్ట్ అయ్యేంత వరకు బిడ్డని శిశు సంక్షేమానికి రాస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్, బాబుని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఓకే యువర్ ఆనర్. మేడం, బాబునిటివ్వండి. లేదు, ఇవ్వను, నా బిడ్డనివ్వను. తనుజ ఇవ్వు. తనుజ లేదండి, ఇవ్వు. మన బిడ్డని ఇవ్వు ఇవ్వను. తనుజ, ఇవ్వమంటుంటే ఇవ్వు. ఇవ్వండి, కూర్చో తనుజ. మన బిడ్డ అండి. అరే ఊరుకో నాన్న, ఊరుకో ఊరుకో. ఇటువంటి ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి ఏంటి ఏంటి? ఓ ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? జడ్జి గారు, మీకు అభ్యంతరం లేకుంటే మా బిడ్డని అక్కడెక్కడ సంక్షేమంలో ఉంచే కంటే ఝాన్సీ గారి దగ్గర ఉంచితే బాగుంటుందనిపిస్తుంది. అద్దరు కొట్టేశావు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. అక్క, అబ్బా ఏం వాదించావక్క నువ్వు. కొంతమంది ఆఫ్టర్ ఆల్ ఒక పేపర్ ముక్క, అదేమీ ఎవిడెన్స్ కాదన్నా, దాన్ని పట్టుకుని నువ్విక్కడి దాకా తీసుకొచ్చావంటే నువ్వెంతైనా సూపర్ అక్క. లోపల కొంతమంది లాయర్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఝాన్సీకి పోటీగా కేసు ఒప్పుకోవాలంటే ఆవేశంతో కాదు, ఆలోచించి ఒప్పుకోవాలి అనుకుంటున్నారు. కానీ
కానీ నిజంగా ఆలోచించే వాళ్ళైతే అసలు ఝాన్సీ టేక్ ఓవర్ చేస్తున్న కేసు మనకెందుకులే అని వదిలేయాలి. ఎందుకంటే ఝాన్సీ కేసు టేక్ ఓవర్ చేస్తుంది అంటేనే గెలుపు తనదని అర్థం. కొన్ని విషయాల్లో సీనియారిటీ కంటే సిన్సియారిటీ టాలెంట్ ముఖ్యం. అలా మాట్లాడుకు రాణి. నువ్వు ఊరుకో అక్క. కంగ్రాట్స్ ఝాన్సీ గారు, Thank you. కేసు అదరగొట్టేశారు. వెల్ డన్ మేడం. అయ్యో కేసు ఇంకా అయిపోలేదండి. ఏ వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు. ఝాన్సీ గారు కేసు ఒప్పుకున్నప్పుడే సగం అయిపోయిందండి. కోర్టులో వాదించేదాకా వచ్చిందంటే మొత్తం అయిపోయినట్టే. ఉంటాను మేడం, పద. మేడం, బాబుని మీకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఇదిగో. ఓ నాన్న, ఏంటి నాన్నలు? ఇక్కడ ఒక సంతకం చేయండి. ఇలా ఇవ్వండి. చిచ్చి. ఓ నాన్న. ఝాన్సీ మేడం, ఆ? మిమ్మల్ని జడ్జి గారు పిలుస్తున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పదండి. మేడం, ఆ? ఝాన్సీ మేడం. ఓ, నేను మళ్ళీ చేస్తాను. గుడ్ జాబ్ ఝాన్సీ. థ్యాంక్ యూ మేడం. మ్మ్. చెప్పండి మేడం, పిలిచారట? ప్లీజ్ కూర్చోండి. పర్వాలేదు మేడం. బాబు బాధ్యత నువ్వు తీసుకున్నావు. నీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా? లేదా మళ్ళీ ఆలోచించుకుంటావా? నీకు అసలే పెళ్లి కూడా కాలేదు. చిన్నపిల్లాన్ని పెంచటం నీ వల్ల అవుతుందా? బాబుని చూసుకుంటూ కోర్ట్ టైమింగ్స్ ని మేనేజ్ చేసుకోగలవా? కావాలంటే కొంచెం టైం తీసుకుని ఆలోచించి చెప్పు ఝాన్సీ. నా పట్ల చూపిస్తున్న కేరింగ్కి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రాబ్లం ఏమీ లేదు, నేను మేనేజ్ చేసుకోగలను. నాకు నా చెల్లి రాణి, తన హస్బెండ్ శ్రీధర్ సపోర్ట్గా ఉన్నారు మేడం. వాళ్ళపై నాకు నమ్మకం ఉంది. ఓకే, బట్ బీ కేర్ఫుల్. చిన్న పొరపాటు జరిగినా దాని తర్వాత పరిణామాలు నువ్వే ఫేస్ చేయాల్సి వస్తుంది. ష్యూర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. మనం కోట గోడని బద్దలు కొట్టాం సార్. ఇంకా కోటను గెలిచి దాని మీద జెండా పాతడమే తర్వాత పని. అమ్మ హాస్పిటల్ మీద ఊహించలేని దెబ్బ కొట్టాం సార్. అవునా? అవును సార్. అందుకే నేను మీకు ఇన్ని రోజుల తర్వాత కాల్ చేస్తున్నాను. మనం కోరుకున్నది జరిగింది సార్. కంగ్రాచులేషన్స్ సార్. వెరీ గుడ్ మందాకిని. నేను ఈ వార్త ఎప్పటి నుంచో వినాలనుకుంటున్నాను. ఇప్పుడు విన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. సార్, దీనంతటికీ కారణం మీరే కదా సార్. జస్ట్ ఒక చిన్న పేపర్ ముక్కను అడ్డం పెట్టుకుని ఝాన్సీ కేసుని ఇక్కడ దాకా ఐ మీన్ డిఎన్ఏ టెస్ట్ వరకు తీసుకొచ్చారు. మీ ఆలోచన, మీ ప్లానింగ్ సూపర్ సార్. మీరు పథకం ప్రకారం ప్లాన్ వేస్తే ఎవరికైనా పతనం తప్పదని నిరూపించారు. మీరు గ్రేట్ సార్. ఓకే ఓకే, కూల్ కూల్. అసలు అలా ఎలా ఊహించారు సార్? మన బలం మనకు తెలియడం గొప్ప కాదు, శత్రువు బలం మనకు తెలియడం గొప్ప. నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించు. ఓకే ఓకే. ఆట మొదలైంది కృష్ణప్రసాద్. 20 ఏళ్లుగా నాకు సంబంధం లేని దాన్ని నీ కారణంగా నా గుండెల మీద మోసాను. ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుంది.
ఇప్పుడు నువ్వు అనుభవించే టైం వచ్చింది. ఇప్పుడు నా కారణంగా నీకు సంబంధం లేని దాన్ని నీ గుండెల మీద మోస్తూ తిరిగేలా నేను చేస్తాను. అలా చేయకపోతే నేను వరప్రసాదనే కాదు, ఇది జస్ట్ టిట్ ఫర్ టాట్ మాత్రమే కాదు, అంతకు మించి. చూస్తూ ఉంటారా లేదా అలాంటి క్రైమ్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? యువర్ ఆనర్, ఇతను కేవలం తన వృత్తి, తన వ్యాపారం చేసుకుంటున్నాడు, అంతేకాని సేవ చేయడం అనేది ముమ్మాటికి నిజం కాదు. హలో ఝాన్సీ. హాయ్ ప్రియాంక, జస్ట్ ఇప్పుడే నీ మెసేజ్ చూస్తున్నాను. రిప్లై ఇచ్చే లోపు నువ్వే కాల్ చేసావు. అవునా, కంగ్రాట్స్. ఈరోజు కోర్టులో అదరగొట్టావు కదా. నిన్ను కలవడానికి వస్తూ ఉంటే అందరూ నీ దగ్గరకొచ్చి విష్ చేస్తున్నారు. చాలా మంది ఉన్నారని నేను ఇంటికొచ్చి కాల్ చేస్తున్నాను. అవును, ట్రిప్ ఎలా జరిగింది? ఫుల్గా ఎంజాయ్ చేసావా? బానే జరిగింది, కానీ కానీ ఏంటి ఝాన్సీ, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు ప్రియాంక. ఆ ప్రాబ్లం దాని గురించి కాదు ప్రియాంక, అది మరింకేంటి, దేని గురించి? అదే ఈరోజు కేస్ విషయం. యాక్చువల్లీ ఫస్ట్ ఈ కేస్ నేను టేకప్ చేయలేదు, చేయాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నాకు నీ గురించి, మీ హాస్పిటల్ గురించి, మీ నాన్నగారి గురించి తెలుసు కాబట్టి. అసలు ఏం జరిగిందో నిజం తెలుసుకుందామని కాల్ చేసి ఎంక్వైరీ చేసి కూడా అడిగాను. హాస్పిటల్ స్టాఫ్ ఎవరో చాలా హార్ష్గా మాట్లాడి నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నారు. అందుకే కేస్ టేకప్ చేశాను. రింగ్ అవుతుంది. ఏమైంది గౌతమ్ సార్? కట్ చేశారు. బిజీగా ఉన్నారేమో. సరే, మీరు ఛార్జ్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ సార్, రిజిస్టర్ తీసుకురండి. అలాగే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్. సార్ కాల్ చేస్తానని చెప్పి చేయకపోగా నేను చేస్తే కట్ చేస్తున్నారు. బిజీగా ఉన్నారా లేదా కావాలనే కట్ చేస్తున్నారా? అతనికి హ్యాండ్ ఓవర్ చేయమనే విషయం కూడా నాకు చెప్పలేదు. ఏమై ఉంటుంది? సరే, తొందర ఎందుకు, రేపు చూద్దాం.
మాట్లాడేదేమైనా ఉందా లేదా ఇలానే మౌనవ్రతం కంటిన్యూ చేస్తూ ఉంటావా? అదే ఎలా మాట్లాడాలా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మనం పరిచయం దగ్గర నుంచి ఎన్నో చెప్పావు, ఎన్నో కేసుల గురించి చెప్పావు, ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, కెరీర్ గురించి చాలా చెప్పావు. అలానే ఐ లవ్ యూ కూడా చెప్పావు. అలానే ఇప్పుడు కూడా చెప్పాలనుకున్నది టైం వేస్ట్ చేయకుండా చెప్పేసి. అంటే ఏం లేదండి. ఏం లేదా? ఆహా ఉంది. అయితే చెప్పండి. అది మీరు మీకు ఇష్టమైన జాబ్ చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా బాగా సంపాదిస్తున్నారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. ఇంకా ఎందుకండి లేట్ చేస్తారు? లేట్ చేస్తున్నానా? దేనికి? పెళ్లికి. మీరంతా సెటిల్ అయిపోయినట్టే కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా. ఈ మాట నువ్వు అడుగుతున్నావా? నువ్వు అను, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ పక్కన ఏదైనా గుడి ఉంటే పెళ్లి చేసుకుందాం, లేదంటే ఒక పసుపు తాడు కట్టి దానికి ఒక పసుపు కొమ్ము కట్టేసి నీ మెడలో కట్టేస్తాను. ఆల్రెడీ రిహార్సల్స్ కూడా చేశాం కదా, నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. ఏమంటావు? కట్టేమంటావా? నేనంటున్నది నన్ను పెళ్లి చేసుకోమని కాదు. ఏమైంది? నువ్వు కూడా నీకు ఇష్టమైన జాబ్ చేస్తున్నావు, ఎవరి మీద డిపెండెన్స్ లేకుండా సంపాదిస్తున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు. ఇంకెందుకు లేటు? చేసుకుందాం పట్టు. సార్, నేనంటుంది నన్ను పెళ్లి చేసుకోమని కాదు, మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకోమని, ప్రియాంకని పెళ్లి చేసుకోమని అంటున్నాను. సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకోమని సజెషన్ ఇవ్వడమే పెద్ద తప్పు. అలాంటిది ఎవరిని చేసుకోవాలనేది కూడా నువ్వే డిసైడ్ చేసి చెప్తే అది ఇంకా తప్పు. ఇక ప్రియాంక విషయానికి వస్తే ఛాన్సే లేదు, కల్లో కూడా తనని పెళ్లి చేసుకోవడం జరగదు. అలా జరగకపోతే నా కష్టానికి త్యాగానికి విలువ లేకుండా పోతుంది సార్. అంటే నీ త్యాగాన్ని 10 మంది గుర్తించాలని నువ్వు నన్ను బలిపశువం చేస్తున్నావా? నా జీవితాన్ని బుగ్గిపాలు చేయాలనుకుంటున్నావా? అలా ఎందుకు అనుకుంటారు సార్? మీ ఇద్దరూ హ్యాపీగా ఉండాలని మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నాను. ప్రియాంక అయినా కమల మేడం అయినా మీ పెళ్లికి నేనే అడ్డుగోడగా నిలిచాననుకుంటున్నారు. అలా అనుకుంటే నాకు నీకు మధ్య ప్రియాంక వచ్చిందని నేను అనుకుంటాను, రాణి కూడా అదే అనుకుంటుంది. నిజం చెప్పాలంటే వాస్తవం కూడా అదే. ఎవరో ఏదో అనుకుంటారని అలా అనుకునే వాళ్ళ గురించి ఆలోచించద్దు, నా దగ్గర అనొద్దు. మీకేంటి సార్ అలానే చెప్తారు? అనుకునేది అనేది నన్ను కదా, మిమ్మల్ని కాదు కదా. ఇప్పుడేంటి, ఎవరైనా నిన్నేమైనా అన్నారా? మా అమ్మ నిన్నేమైనా అన్నారా? చెప్పు. సల్ల పునుగులు తిన్నదానిలా అలా సైలెంట్గా ఉంటావేడి ఝాన్సీ? చెప్పు. గౌతమ్ గారు, ఎవరో అనుకున్నంత మాత్రాన అన్నంత మాత్రాన నేనేమి నా ఆలోచనలు మార్చుకోను, నా నిర్ణయాన్ని మార్చుకోను. ఒకరు అనుకునే దాంతో సంబంధం లేకుండా నేను తీసుకున్న నిర్ణయం ఇది. కాకపోతే ఎదుట వాళ్ళకి వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదని మీకిలా చెప్తున్నాను. మీరు ప్రియాంకని పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను మీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను. కంటికి కనిపించినంత దూరం అంటే మణికొండ వెళ్ళిపోతావా? అంతే కదా, మణికొండ అయితే నా కంటికి కనిపించవు కదా, లేదంటే అమీర్పేటో అంబర్పేటో, ఒక జూబ్లీ హిల్స్ తప్ప ఎక్కడికి వెళ్ళినా నువ్వు నా కంటికి కనిపించవు. గౌతమ్ గారు, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. అవునా? నాకు జోక్గా అనిపిస్తే జోక్స్ వేస్తున్నాను. నువ్వు దూరంగా వెళ్ళిపోతే పిల్లలేం కావాలి? పిల్లల్నేం చేస్తావు? పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయడమే నీ లక్ష్యం అన్నావు కదా, అది తప్ప వేరే ఆలోచన లేదన్నావు కదా. మరి వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు? అంటే బెదిరిస్తున్నావా? మీ ఆడవాళ్ళంతా ఇంతేనా? మీరు అనుకున్నది సాధించడం కోసం మగవాళ్ళని బెదిరించడమే మీ పనే? సార్, మీరు మా ఆడవాళ్ళందరినీ అనొద్దు. సరే, అందరూ కాకపోతే కొందరు. మా అమ్మ కూడా అంతే కదా. చూడు ఝాన్సీ, నువ్వు మణికొండ వెళ్తావో వినుకొండ వెళ్తావో, నువ్వెక్కడికి వెళ్ళినా సరే నేను ప్రియాంకని పెళ్లి చేసుకుంటానని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఇలా ఒంటరిగా అయినా ఉండిపోతా.
ఎన్నాళ్ళుంటారు సార్ మీరు? ఎన్నాళ్ళైనా ఉంటా, ఎన్నేళ్లైనా ఉంటా. మహానుభావులు అందరూ బ్రహ్మచారులే. ఇంకోటి, నీ ప్రేమని త్యాగం చేసుకునే అధికారం నీకుండొచ్చు, కానీ నా ప్రేమని త్యాగం చేయమనడం, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పే అధికారం నీకు లేదు. నువ్విలా ప్రేమని త్యాగం చేస్తూ ఉంటే ఈ జనం నిన్ను సన్మానిస్తారని, ఆస్కార్ అవార్డు, సారీ పద్మశ్రీ పురస్కారం ఇస్తారని అనుకుంటున్నావేమో. వాళ్ళు ఇవ్వకపోగా నీకు స్క్రూ లూజ్ అనుకుంటారు, పిచ్చి మాలోకం అనుకుంటారు. అర్థమవుతుందా? రేపొద్దు నీకు అవసరం వచ్చినప్పుడు ఒక్కరు కూడా నీ దగ్గరికి రారు. నాకు ఎవరి అవసరం లేదు. ఒంటరిగానే బతుకుతాను, ఒంటరిగానే పోతాను. సరే పో, నేను పోతాను. నువ్వు పోతానంటే నేను పోతాను. నువ్వు పో. పోతాను, నేను కూడా పోతాను. మనందరం కలిసి పోవాల్సిందే. పోతాం. నేనైతే వెళ్తున్నా. గుడ్ మార్నింగ్ గౌతమ్. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఏంటి కొత్తగా గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? నువ్వు ఎలాగో చెప్పవు కదరా, కానీ మేము అలా కాదు కదా. మాకు మా గౌతమ్ ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో అని మనసు ఊరుకోదు కదా. ఏంటి బాబాయ్ పొద్దున్నే ఇంత కాకపడుతున్నావు? రాత్రి నాతో ఏమైనా పనుందా? రాత్రికి నీతో పనే ఉంటుందిరా. అదే, మందు బాటిల్ ఏమైనా కావాలా, లేదా బార్కే వచ్చి డైరెక్ట్గా బిల్లే పే చేయాలా? ఈ రెండిట్లో ఏం చేయాలో చెప్పు. ఏంట్రా పొద్దున్నే ఈ బాబాయికి ఇన్ని ఆఫర్లు ఇస్తున్నావు? అయినా నాకు అర్థం కాదు. 2 ఆఫర్లు ఇచ్చి అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటావేంట్రా? అవసరమైతే 2 చెయ్యాలి కానీ. చా, ఇంకేమొద్దా? ఏదో ఒకటి చెప్పు. బిల్లు కావాలా, బాటిల్ కావాలా? ఇంట్లో కూర్చుని తాగడం అంటే మీ పిన్నితో కలిసి కాపురం చేయడం అన్నమాట. అదే బార్లో కూర్చుని తాగడం అంటే మా ఎక్స్ లవర్తో సరదాగా షికార్కి వెళ్ళినట్టు. బాబాయ్, పిన్ని. ఏది? ఎక్కడా? బాబాయ్, పిన్ని అంటే అంత భయం ఉన్నప్పుడు నీకు డైలాగులు అవసరమా? రేయ్, నీకిప్పుడు కాదురా, పెళ్ళైతే తెలుస్తుంది పెళ్ళాంతో పడే బాధ ఏంటో. సరే బాబాయ్, నేను స్టేషన్కి వెళ్ళే టైం అవుతుంది, నేను వెళ్ళాలి. రేయ్ ఆగరా, నేను నిన్నొకటి అడుగుదామని వస్తే నువ్వేమో క్వార్టర్ కావాలా, బార్లో బిల్లు కావాలా అని చెప్పి కన్ఫ్యూజ్ చేసావు. ఏంటో త్వరగా చెప్పు బాబాయ్, లేట్ అయిపోతుంది. నీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి చాలా రోజులవుతుందిరా. రా, కలిసి చేద్దాం ఈ రోజైనా. నాకిప్పుడు ఆకలిగా లేదు బాబాయ్, స్టేషన్కి వెళ్ళి తింటాను. రోజు చేస్తున్నది అదే కదా, ఈ ఒక్కరోజైనా మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా. రా. ఇంకేం మాట్లాడుకురా, రా. కమలా, ఈ రోజు కూడా ఇదేనా? డాక్టర్ గారు చెప్పారు కదండి. చాలు. ఎలా గౌతమ్, నీకింట్లో టిఫిన్ చేయడానికి కూడా టైం లేదా? లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇలా వచ్చి టిఫిన్ చేద్దు కానీ రాని బలవంతంగా తీసుకురావాలా? మాతో కలిసి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్టో డిన్నరో ఏదో ఒకటి చేయరా. కనీసం అప్పుడైనా మాకు కనిపిస్తావు. నీకు మేమున్నామని గుర్తుంటుంది. లేదంటే బొత్తిగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎప్పుడు వస్తున్నావో ఎప్పుడు పోతున్నావో కూడా తెలియటం లేదు. వదినా, వీడికి త్వరగా పెళ్లి చేసేద్దాం వదినా. అప్పుడు ఎటూ కదలకుండా ఇంటి పట్టునే పడుంటాడు. ఎలా? తలుపు కట్టిన గేదెలా అన్నమాట. అంతేనా బాబాయ్? రేయ్, గేదె దొన్నుపోతని అలా ఎందుకు అనుకుంటావురా? మేమందరం పెళ్లిళ్ళు చేసుకున్నాం, అంత మాత్రాన గేదె దొన్నుపోతులం అయిపోయామా?
రే చంద్ర, అలా అని వాడేం అనలేదు. నువ్వు నోర్మి. రే గౌతమ్, ఏంట్రా నీ ప్రాబ్లం? నాన్న, నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు చేసుకుంటానని ఇంతకు ముందు కూడా చెప్పాను. అప్పటి వరకు నన్నేమి అడగకండి, నా ఇష్టాన్ని కాదనకండి. ఇష్టం ఈ జనరేషన్ మొత్తానికి బాగా దొరికిన పదం. మేము ఇష్టం ఉంటే చేసుకున్నామా? ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, విన్నాము, చేసుకున్నాము. చేసుకున్నాక అదే ఇష్టం పుడుతుంది. దానికెందుకురా ఇంత యాగి చేస్తున్నావు? ఇష్టం అంటే ఇష్టం. తాతయ్య, ఈ ప్రోటీన్ కస్టర్డ్ ఒక్క స్పూన్ తిని చూడండి. చిచ్చి, ఇలాంటి దరిద్రాన్ని నా దగ్గరకు తీసుకురాకు. తాతయ్య, మీరు దీన్ని ఒక్క స్పూన్ కూడా టేస్ట్ చేయలేదు, కానీ ఇది ఇష్టం లేక దరిద్రంగా ఉంటుందని అంటున్నావు. కానీ నేను మాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం అనుభవించాలా? హలో, ఇటు చూడు. నా ఇష్టాలన్నీ వదిలిపెట్టుకుని కాకరకాయ జ్యూస్ తాగుతున్నాను, మునగాకు తింటున్నాను, చేదుగా ఉన్నా కూడా ఇదిగో ఈ మెంతులు తింటున్నాను. అలవాటు చేసుకుంటే ఏది కష్టం కాదురా. నన్ను ఉదాహరణగా ఎందుకు తీసుకోలేవు నువ్వు? నానా, మీకు డయాబెటీస్ వస్తే డాక్టర్ చెప్పాడు కాబట్టి ఏమవుతుందనే భయంతో, ఇంకా ఆరోగ్యంగా ఉండాలనే ఆశతో నీ ఇష్టాలన్నిటినీ వదిలిపెట్టావు. మీకు భయం లేకుంటే ఈ అలవాటు చేసుకునేవారా? ఇంత కష్టపడేవాళ్ళు కూడా కాదు. అంతేకాని అలవాటు చేసుకుంటే ఏదైనా ఇష్టంగా మారిపోతుందని చెప్పకండి. అయినా లీవ్ ఇట్ నాన్న. ఇప్పుడు నాకు వేరే ఆశ లేదు, భయం అంతకన్నా లేదు. దేనికోసం నా ఇష్టాన్ని చంపుకోమంటారు? ఒరేయ్, నువ్వు కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేస్తున్నావురా. అనయ్య, నువ్వు వీడిని పోలీసుని చేయించావు గాని లాయర్ని చేసుంటే బాగుండేదన్నయ్య. ఎందుకు? ఇంట్లో ఉన్న ఒక్క లాయర్ సరిపోదా? అన్నయ్య, ఇంటికి ఒక్కరే ఎందుకు ఉండాలి? ఇంకొకరుంటే తప్పేంటి? ఒకరికొకరు తోడుగా ఉంటాం. రే గౌతమ్, నువ్వు లాయర్ వైపోరా, ఈ అత్తకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటావు. అత్తయ్య, ఇప్పుడు నేను లాయర్ అవ్వడం అంటే కష్టం, కానీ తీసుకొస్తా. ఈ ఇంటికి ఇంకొక లాయర్ని తప్పకుండా తీసుకొస్తా. నువ్వేం ఫీల్ అవ్వకు అత్తయ్య, నీకు సమానమైన లాయర్నే తీసుకొస్తా. వెళ్ళొస్తా. అయ్యో, టిఫిన్ సరిగ్గా తిని వెళ్ళరా. నాకొద్దమ్మా, టైం అవుతుంది. ఇంకో లాయర్ అంటే వీడు ఝాన్సీ గురించి అన్నాడు కదా. అవును, ఈరోజు పద్మ ఆంటీకి ఇంజెక్షన్ వేయాలి కదా. ఓకే. హలో. హలో ఆంటీ. ఏంటి ఆంటీయా? ఇక్కడ ఆంటీలు ఎవరు లేరమ్మా, పెట్టమ్మా. ఆంటీలెవరూ లేరంటాడేంటి? మళ్ళీ కాల్ చేస్తాను. హలో. పద్మ గారు లేరా అండి? భారతదేశంలో ఎంతో మంది పద్మలు ఉన్నారు. నీకే పద్మ కావాలమ్మా? పద్మశ్రీయా, పద్మ విభూషణ, పద్మభూషణ? ఎవరండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? తెలుగే మాట్లాడుతున్నాను. ఎవరికేం కావాలో, ఎవరితో మాట్లాడాలో క్లారిటీ లేకుండా ఫోన్లు చేసేస్తున్నారు. పూర్ పీపుల్.
అసలు ఈ నంబర్ కరెక్టేనా? ఒకసారి కమల ఆంటీకి కాల్ చేద్దాం. హలో హలో, కమల గారు ఉన్నారా అండి? నేను అమ్మ హాస్పిటల్ నుంచి ప్రియాంకని మాట్లాడుతున్నాను. అమ్మ ప్రియాంక, నేను కమలత్తేని. అక్కడ వాడు ప్రాబ్లమ్స్ లో ఉంటే నువ్వు రెప్యుటేషన్ గురించి మాట్లాడతావేంటి మృణాల్ని? అసలు నీకు మైండ్ ఉందా చంద్ర? ఇవన్నీ లీగల్ వ్యవహారాలు. తాగి తందనాలు ఆడేవాడివి. వీటి గురించి నీకేం తెలుసు? నువ్వు సైలెంట్ గా ఉండు. మృణాల్ని, నువ్వు ఏదో ఒకటి చేయవా? వాడు ఏ తప్పు చేసుండడు. ఇదిగో చూడు, ఏదో ఒకటి చేయవా ప్లీజ్. వదినా వదినా, మీరు టెన్షన్ పడి నన్ను కంగారు పెట్టకండి. అసలు ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనే తీసుకోవాలి. ప్లీజ్ నా మీద ప్రెషర్ పెట్టకండి, ఓకే? ఏంటో నా కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందో ఈ మనవుడు ఇలా కేసుల్లో ఇరుక్కుంటున్నాడు. ఆ మనవుడు అటు యూకేలో ఏం చేస్తున్నాడో కూడా తెలియటం లేదు. ఛ! తలెత్తుకోలేకుండా పోతున్నాడు. రేపు ఆ కృష్ణప్రసాద్ వస్తే ఏమని చెప్పాలి? వీటన్నింటి గురించి అడుగుతాడు కదా. అసలు అక్కడ ఇంత జరుగుతుందని కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు. ఏమని చేస్తాడు? ఏం మాట్లాడతాడు? వదిలేయ్. అది కాదు నాన్న, కష్టంలో ఉన్నప్పుడు పలకరించేవాడు మనవాడు అవుతాడు. కానీ మొహమాట పడేవాడు, మొహం చాటేసుకునేవాడు మనవాడు ఎలా అవుతాడు నాన్న? దేవుడు మనుషుల కష్టాలు కూడా మన పక్కన ఎవరుంటారో తెలుసుకోవడానికే ఇస్తాడు నాన్న. సబ్ ఇన్స్పెక్టర్ గౌతమ్ గారి కస్టడీలో ఉండగానే నిందితుడు చనిపోయినట్లు రికార్డ్స్ లో తెలుస్తుంది. డాడ్, ఇది నిజమేనా? ఇదంతా ఫేక్ కదా? నాకు మాత్రం ఏం తెలుసమ్మా, నేను ఇప్పుడే కదా చూస్తున్నాను. డాడ్, గౌతమ్ గారు అలాంటి వారు కాదు. ఎవరో కావాలనే చేస్తున్నారు ఇదంతా. డాడ్, నేను ఇప్పుడే గౌతమ్ గారి దగ్గరికి వెళ్తున్నాను. అమ్మా ప్రియాంక, ఆగు. ఇప్పుడు వెళ్ళినా గౌతమ్ని కలవలేవమ్మా. మాట్లాడటం కుదరకపోయినా నేను వెళ్ళి గౌతమ్ గారిని చూడాలి. గౌతమ్ గారు అలాంటి పరిస్థితిలో ఉంటే నేను ఇక్కడుండి ఏం చేస్తాను? అమ్మా ప్రియాంక, తొందరపడకు. ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఉండు. ఎవరికి కాల్ చేస్తున్నారు? సోమేశ్వరరావు గారికి. ఏం అవసరం లేదు. అదేంటి మమ్మీ అలా అంటావు? అక్కడ గౌతమ్ గారు అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా. తెలుసుకుని ఏం చేస్తాం? అలా మాట్లాడతావేంటి దేవిక? అతను మన కాబోయే అల్లుడు. అసలు ఏమైందో అని తెలుసుకోవడం మన బాధ్యత. అతని కుటుంబానికి ఈ టైంలో ఓదార్పుగా ఉండి మనం భరోసానివ్వాలి. మీరిప్పుడు మాట్లాడి ఓదార్చినంత మాత్రాన వాళ్ళ ప్రాబ్లం ఏమైనా తగ్గుతుందా? ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆ అబ్బాయి ఇంత చిన్న కెరియర్లో ఇలా జరగడం ఇది రెండోసారి. సస్పెండ్ కావడం కూడా రెండోసారి. 2 సార్లు లాకప్ డెత్ కారణంగానే. మనమే కొద్దిగా ఆలోచించుకోవాలి. ఏమో, ఆ దేవుడే మనకి ఇలా హెచ్చరికలు పంపిస్తున్నాడేమో. ఇలా తొందరపడేవాడికి మీ బిడ్డనిచ్చి మీరు ప్రశాంతంగా ఉండగలరేమో, కాని నేనుండలేను. ఆ దేవుడు మనకు మంచి చేశాడు. ఇప్పుడెలాగో శూన్యమాసం, మౌఢ్యం నడుస్తుంది. ముహూర్తాలు 2 నెలల వరకు లేవు. అప్పటి వరకు ఏదో ఒకటి తేలుతుంది.
నిజంగా అతను తప్పు చేయలేదని కోర్టు డిసైడ్ చేస్తే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. అంతవరకు అతని గురించి గాని అతని ఫ్యామిలీ గురించి గాని మనకెందుకు? దారిన పోయే దరిద్రాన్ని మన నెత్తికి తగిలించుకోవడం ఎందుకు? దేవిక, అమ్మా, అవును, డ్రగ్స్ కి సంబంధించిన కేసులో వాళ్ళని అరెస్ట్ చేయగానే త్వరగా జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించాలి కదా. స్టేషన్లోనే ఎందుకు ఉంచారు వాళ్ళని? నేనెందుకు ఉంచుదాను ఝాన్సీ? నేను వాళ్ళని స్టేషన్కి తీసుకురాగానే ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశాను. డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కావాలంటే చూడు. నా డ్యూటీ టైం అయిపోయేటప్పుడు వేరే ఎస్ఐకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఆ నేరస్తుల ఫోన్లు, వాళ్ళ దగ్గర దొరికిన డ్రగ్స్ అన్నీ ఇచ్చేసి నేను వచ్చేశాను. అయినా ఆ రాత్రి వాళ్ళని ఎందుకు రిమాండ్కి పంపించలేదో నాకు అర్థం కావట్లేదు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, ఎందుకు డిలీట్ చేశారో ఎంత ఆలోచించినా నా బుర్రకి తట్టడం లేదు. ఏం జరిగినా నన్ను మాత్రం ఇరికించాలని ప్రయత్నం ఏదో ఖచ్చితంగా జరుగుతుందనిపిస్తుంది. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. కానీ మిమ్మల్ని ఇరికించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారనేదే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎందుకు అని ఆలోచించే సమయం కాదు, ఏం చెయ్యాలని ఆలోచించే సమయం. నేను ఆ నేరస్తుల్ని అరెస్ట్ చేశాను కాబట్టి నేనే బయటుంటే ఎప్పుడు అరెస్ట్ చేశాను, ఎంత మొత్తంలో డ్రగ్స్ దొరికాయి, ఇవన్నీ నోరు విప్పుతాను. అందుకే నన్ను ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళవన్నీ బయటపడకుండా చేయాలని చూస్తున్నారా? నిజాన్ని దాచాలని ట్రై చేస్తున్నారా? మరంతే కదా. నువ్వు ముందు నాకు యాంటిసిపేటరీ బెయిల్కి ట్రై చేయి. నేనిప్పుడే బయలుదేరతాను. అంత అర్జెంట్ ఏముంది? తర్వాత ఫ్రీగా తీసుకోవచ్చు కదా, నాతో టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఈరోజు శుక్రవారం, తర్వాత 2 రోజుల వరకు కోర్టుకి సెలవులు. రిస్క్ తీసుకోవద్దు. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఝాన్సీ, ప్లీజ్ దయచేసి కాదనుకు ఝాన్సీ. నువ్వు తిరిగి నాకు ఐ లవ్ యూ చెప్పకపోయినా, నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకోకపోయినా, నీ మనసులో ఉన్న ప్రేమని నేను తెలుసుకోగలను. నువ్వింకా నన్ను ప్రేమిస్తున్నావన్న సంగతి ఉదయం నా కోసం పరిగెత్తుకుంటూ స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడే తెలిసిపోయింది. ఇద్దరం కాదు, ఒక్కటే. మన దేహాలు వేరు కావచ్చు, కానీ మనసులు ఒక్కటే. నేనిలాంటి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలైనా నువ్వు తోడుంటే భరించగలను. ఈ ప్రపంచమే నా ఎదురు నిలబడ్డా నువ్వు నా పక్కనుంటే చాలు, ధైర్యంగా ఉండగలను. కానీ నువ్వు తోడుగా లేకుంటే ఆ ఎడబాటుని భరించలేం ఝాన్సీ.
మీకు తోడు ఇక్కడే కూర్చోవాలంటే ఇప్పుడు కుదరదు. మీరు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ ఇంటికి మాత్రం వెళ్ళొద్దు. రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళండి. స్వీటీ, ఇంకా పడుకోలేదా? అమ్మా, బాబాయ్కి ఏమైంది? ఏం కాలేదు నాన్నా. మరి ఇంకా ఇంటికెందుకు రాలేదు? నువ్వు బాబాయ్ గురించి ఆలోచిస్తూ అన్నం కూడా తినలేదు. నేను దేవుడికి దండం పెట్టుకుని ఉపవాసం ఉన్నాను, అందుకని ఏం తినకూడదు. చూడు, బాబాయి రేపు మార్నింగ్ వచ్చేస్తాడు. నువ్వింక పడుకో. తాతయ్య పిలిచారు కదా, నేను వెళ్తున్నాను. సరేనా? గుడ్ నైట్ నాన్నా. పడుకో. శివయ్య, మా బాబాయ్ తొందరగా ఇంటికొస్తే మొన్న మా పిన్ని బిందెలతో నీళ్లు పోసినట్టు నేను కూడా నీళ్లు పోస్తాను. ప్లీజ్ శివయ్య, మా బాబాయ్ త్వరగా ఇంటికి రావాలి. అలా చేయి శివయ్య. అరే, బాబాయ్ వచ్చేసాడు. థ్యాంక్ యూ శివయ్య. ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు ఈ విధంగా తలనొప్పి పట్టుకుందేంటి? తలనొప్పి వచ్చినప్పుడు కమల టాబ్లెట్ ఇస్తుంది, ఇట్టే తగ్గిపోతుంది. కమలా, పాపం అందరూ పడుకుని ఉంటారు. నేనే వెళ్ళా టాబ్లెట్ తీసుకుంటాను.
తాతయ్య 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 అయ్యో ఏమైంది నాన్న మావయ్య మావయ్య గారు నాన్న ఏమైంది నాన్న ఏమైంది మావయ్య? మావయ్య గారు నాన్న ఏమైంది నాన్న మావయ్య డాడ్ నానా నానా అయ్యో మావయ్య నాన్న ఎవరో కర్రతో కొట్టినట్టున్నారు. కమలా నువ్వు వెళ్ళి వెంటనే వాటర్ తీసుకురా. లేవండి మావయ్య. జాగ్రత్త మెల్లగా. జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదిగా. చూసుకోండి రండి ఇక్కడ నాన్న. తీసుకురండి. మెల్లిగా మావయ్య కూర్చోండి. డాడ్ డాడ్ మావయ్య మంచినీళ్ళు తాగండి. నాన్న ముందు వాటర్ తాగండి. అసలు ఏం జరిగింది? ఇంతకీ మావయ్య గారిని ఎవరు ఇలా చేశారు? ఇల్లంతా వెతుకుదాం. డాడ్ ఇప్పుడు ఎలా ఉంది? హ, ఎలా ఉంది డాడ్? ఇట్రా ఇట్రా. ముందు ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో. వెళ్ళు. నాన్నగారు హాస్పిటల్కి వెళ్దాం పదండి. పర్లేదు వద్దురా వద్దు. వాడెవడో దొంగతనానికి వచ్చుంటాడు. ఎవరో కనిపించలేదు. ఎంత ధైర్యం అంటే మన ఇంటికి వచ్చి డాడ్ మీద అటాక్ చేస్తారు? వాళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏసీపీ గారికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయరేంటి? మృణాల్ని ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేయడం అలాంటివేమొద్దు. దీన్ని ఇంతటితో ఆపే. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? వాడెవడో మన ఇంటికి రావడం, మా డాడ్ మీద అటాక్ చేస్తే నేను చేతకందాల్లాగా చూస్తూ ఊరుకోమంటావా? మృణాల్ని చెప్తే వినవేంటి మృణాల్ని? ప్రసాద్ పోలీసులకు వద్దంటున్నావు కదా. దేనికి ప్రసాద్? దేనికి వద్దంటున్నావు? నేను ఫోన్ చేస్తే క్షణంలో ఏసీపీ గారు యాక్షన్ తీసుకుంటారు. పిలిపించి ఏం చేస్తావు? నీ కొడుకు దీపక్ని పోలీసులకు పట్టిస్తావా? వాట్? ఏంటి ప్రసాద్ నువ్వు మాట్లాడేది? దీపక్ వచ్చాడా? తనకి జరిగిన అన్యాయానికి గర్జించే సింహంలా తన పంజా రుచి చూపడానికి సరికొత్త కథనంతో దేవిక మీ ముందుకొస్తుంది. తప్పక చూడండి జీవన తరంగాలు. ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30 మన ఈటీవీలో. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికని తప్పకుండా చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుంచి మధ్యాహ్నం 3:30